నమస్కారం అండి అందరికీ. ఏ కోరికనైనా ఎంత పెద్ద కోరికనైనా నిష్కలంగా ఎవరి మీద ఏడుపు లేకుండా మనం కోరుకుంటే కోరిన కోరికలను తీర్చే మన విఘ్నేశ్వర స్వామి యొక్క పూజా విధానంనైతే తెలుసుకుందాము. ఇది మన కోరిక అనేది నిజాయితీగా ఉండాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాము. ఒక గాజు బౌల్నైతే మనం తీసుకోవాలి. వైట్ పేపర్ పైన బ్లూ పెన్తో మన కోరికనైతే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దానిని మనం గాజు బౌల్లో పెట్టి దానిపైన రైస్ వేసుకోవాలి. అదేవిధంగా మనం దాని మీద 3 కాయిన్స్ని అయితే పెట్టుకోవాలి. 3 కాయిన్స్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం రైస్ వేసుకోవాలి. దీనికైతే మనకి 8 కాయిన్స్ అయితే అవసరం అవుతాయి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ 3 కాయిన్స్ని అయితే పెట్టుకోవాలి. 3 కాయిన్స్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం రైస్ వేసుకొని దానిపైన 2 కాయిన్స్ పెట్టుకోవాలి. ఆ విధంగా మనం పెట్టుకున్న తర్వాత దానిపైన మనం దాల్చిన చెక్క పౌడర్ని అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్న తర్వాత 3 లవంగాలను అయితే పెట్టుకొని దాని మీద మనం విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకోవాలి. అది మనం కర్ర గణపతి అయినా పర్లేదు, మన విగ్రహాలైనా పర్లేదు, ఇత్తడి, వెండి, ఏ విఘ్నేశ్వర స్వామి విగ్రహంనైనా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే మనం కోరుకునే కోరిక నిజాయితీగా ఉండాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం అగరబత్తినైతే చూపించి ధూపం వేసి మనకు రెగ్యులర్గా కనిపించే చోట హాల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం రోజు స్వామివారిని చూస్తూ మన కోరికనైతే చెప్పుకున్నట్లయితే వీలైనంత త్వరగా స్వామి మన కోరికనైతే నెరవేరుస్తాడు. ఈ విధంగా మనం విఘ్నేశ్వర స్వామికి గట్టిగా మన సంకల్పం చెప్పి పూజిస్తే మన విఘ్నాలన్నీ తొలగించి మనం కోరికలనైతే విఘ్నేశ్వర స్వామి తీరుస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.